స్మైల్ వాకర్స్ అసోసియేషన్ సభ్యుడు గణపం రాజగోపాల్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని వైఎస్ఆర్ నగర్ సమీపంలోని మదరాసాలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 10,000 రూపాయల విలువైన నిత్యావసర సరుకులను మదరాసాకు అందజేశారు. ఆ మదరాసాలో సుమారు 100 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. దాత సహకారంతో వారి పోషణ, విద్యాభ్యాసం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సహాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగా స్మైల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ కమరుద్దీన్ మాట్లాడుతూ, తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే మదరసా విద్యార్థులకు నిత్యావసర వస్తువులు అందించామని చెప్పారు. భవిష్యత్తులో అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, ప్రభుత్వ పాఠశాలలు తదితర సంస్థల్లో కూడా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి గణపం రాజగోపాల్ రెడ్డి దాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో రాఘవరెడ్డి, ఎస్ దాని, రామ్మోహన్ రెడ్డి, మదర్ గారు, విష్ణువర్ధన్ రెడ్డి, శేఖర్ తదితరులు స్మైల్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. हमारे गुनाहों को माफ़ फरमा, गुनाहों से दरगुजर फरमा, रहम का दरगुजर का, सहूलत का, बख्शिश का, आफ़ू का मामला फरमा। अल्लाह जिस मकसद से अल्लाह जो हमारे एजानी साहब के साथ जितने राजगोपाल रेड्डी साहब के अल्लाह आज उनकी अल्लाह पैदाइश का दिन है, इस खुशी में अल्लाह सब मिलकर ये जो खिदमत किए हैं हमारे इदारे के लिए इसे कबूल फरमा। अल्लाह इसका बेहतर से बेहतर उन्हें बदला अता फरमा। अल्लाह खैर आफियत का अल्लाह जरिया फरमा। अल्लाह उम्मत में खैर के, भलाई के, रिफाई कामों में हिस्सा लेने की तौफीक अता फरमा। अल्लाह हमारे इदारे को कबूल फरमा। अल्लाह आने को अल्लाह इसकी खिदमत को कबूल फरमा। अल्लाह हमारे अल्लाह तमाम मसाइल को हल फरमा, परेशानियों को दूर फरमा। अल्लाह उम्मत के हाल पर रहम फरमा। अल्लाह उम्मत के हाल पर रहम फरमा। हमारी दुआओं को महज अपने फजल और करम से हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े फ़ैल से तेरे दरबार रहमत में कबूल फरमा। सल्लल्लाहु तआला अला खैरि खल्क़िही व आलिहि व अस्हाबिही अजमईन बिरहमतिका या अरहमर राहिमीन। अस्सलाम वालेकुम। చాలా సంతోషమైనటువంటి పరిణామం ఇది. మీకు ఇంకా నేను చెప్పేది ఏంటంటే, మా వంతు సహాయంగా ఈ మదర్సాలకు వాటికి మీకు కూడా మీ పిల్లలు డెవలప్ అయ్యేదానికి నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను, మీకు కృషి చేస్తున్నాను. మీకు బుక్కులు కానీ, ఫైనాన్స్ కానీ, సరుకులు కానీ ఏదైనా కూడా ఏదో చేసి మీకు ఈ విధంగా చెప్తున్నాను. ఈరోజు ఇక్కడ జరుపుకోవడం పిల్లల దగ్గర చాలా సంతోషం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ ఒక విషయం అండి, ఇక్కడ ఫండ్స్ గవర్నమెంట్ కానీ ఎవరు ఫండ్స్ ఇవ్వరండి. మళ్ళా ఇక్కడ పిల్లలు 100 మంది పిల్లలు చదువుతున్నారు. వీళ్ళందరికీ మనలాంటి దాతలే ఇక్కడికి వచ్చి ఏదో ఒక రూపంలో గుడ్లు కానీ, బియ్యం కానీ, సరుకులు కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇలా మనలాంటి సహాయం కార్యక్రమంతో ఈ సంస్థ జరుగుతుంది. అంతేకాని బయట నుంచి ఏ ఫండ్స్ రావు వీళ్ళకి. కాబట్టి మనం దాతృత్వంతో మన పిల్లలకి మనం సహాయం చేస్తున్నాం. కాబట్టి ఎవరైనా పుట్టినరోజైనా ఇటువంటి దగ్గరకు వచ్చి జరుపుకొని వాళ్ళకి ఏదో సహాయం చేస్తే ఆ దేవుడు అల్లాహ్ మనకి సహాయం చేస్తాడని నేను కోరుకుంటూ సెలవు తీసుకోండి. చాలా సంతోషమైనటువంటి పరిణామం ఇది. మీకు ఇంకా నేను చెప్పేది ఏంటంటే, మా వంతు సహాయంగా ఈ మదర్సాలకు వాటికి మీకు కూడా మీ పిల్లలు డెవలప్ అయ్యేదానికి నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను, మీకు కృషి చేస్తున్నాను. మీకు బుక్కులు కానీ, ఫైనాన్స్ కానీ, సరుకులు కానీ ఏదైనా కూడా ఏదో చేసి మీకు ఈ విధంగా చెప్తున్నాను. ఈరోజు ఇక్కడ జరుపుకోవడం పిల్లల దగ్గర చాలా సంతోషం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. హ్యాపీ బర్త్డే రావడం జరిగింది. మా రాజగోపాల్ రెడ్డి సారు దేవాలయాలు కానీ, గుళ్ళకు కానీ, అలాగే అనాథాశ్రమాలు అందరికీ దానం చేస్తుంటారు. దాంట్లో భాగంగానే ఈ విధంగా ఈసారి మీ మద్రసా చేద్దామంటే, ఈ మద్రసా కట్టేటప్పుడు కూడా సార్ వచ్చారు. అప్పుడు కొద్దిగా కుర్చీలో ఉన్నది. అప్పుడు కూడా సార్ సహాయం చేశారు మద్రసాకి. ఆ సందర్భం సార్ పలానా దగ్గరికి చేద్దామంటే సరే అని ఈ పల్సర్కు తీసుకొని పిల్లల కోసం రావడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో చేరాలని మా సారు ఎవరెవరికి ఇవ్వాలా, నెసిటీ ఎవరికి ఉంటుంది అని ఆలోచించి చేస్తుంటారు. అటువంటి మంచి గొప్ప గుణం ఉన్నటువంటి మా రాజగోపాల్ రెడ్డి సార్కి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఆయన ఆయుష్ ఆరోగ్యాలతో ఆరోగ్యంగా ఉండాలని, మా అల్లా దయ వల్ల అందరూ బాగుండాలని, మా రాఘవ అన్న కానీ, మా డీకే అన్న కానీ, విజయ్ అన్న, విష్ణు అన్న అందరూ
అందరూ బాగున్నారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా స్మైల్ వాకర్స్ అసోసియేషన్కి ధన్యవాదాలు తెలియజేస్తాను. రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. స్మైల్ వాకర్స్ మిత్రులకు శుభోదయం. ఈరోజు ఆగస్టు 1వ తేదీ కనపం రాజగోపాల్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇక్కడ ఏదైనా పలసరుకులు ఇవ్వాలని అనుకుంటే ఆయన ఇక్కడ వచ్చి మదాసాలు ఇస్తామని చెప్పారు. కాబట్టి ఆయన పుట్టినరోజు ఈ విధంగా ఇవ్వడం లేదు. మదాస చిన్నపిల్లల్లో దేవుడు ఉంటాడు. కాబట్టి పిల్లలకు సహాయం చేస్తే మనం భగవంతుడు సహాయం చేస్తాం. అది నేను నమ్ముతాను. కాబట్టి ఆయన కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని చిన్నపిల్లలకు కానీ అనాథాశ్రమంలో కానీ ఏడైనా సరే గుడిలో కానీ మదర్సాలో కానీ ఆయన అందరికీ ఆయన తగినంత సహాయం చేస్తున్నాడు. ఆయనకి ఈరోజు అందరికీ శుభోదయం. ఈరోజు మన స్మైల్ వాకర్ సభ్యుడైన గణపం రాజగోపాల్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా మనం ఒక మద్రసాలో పలసరుకులు ఇవ్వదలిచాము. ఆయన దాతృత్వంలో ఇక్కడ మద్రసా వైఎస్ఆర్ నగర్లో ఉన్న ఈ మద్రసాకు వచ్చాము. ఇక్కడ ఈ పిల్లలకందరికీ సహాయకారంగా ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇలా గణప రాజగోపాల్ రెడ్డి గారు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటారు. ప్రతి నెల ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకుంటారు. ఆ భాగంలో ఎక్కడన్నా పిలుద్దామనే ఒక ఆలోచన మమ్మల్ని సంప్రదించినప్పుడు యత్రాని గారు మేము మదర్బాయ్ అందరూ మదర్సాలు ఇద్దామంటారంటే ఆయన తప్పకుండా ఇద్దామని పోదామని చెప్పి చెప్పడం జరిగింది. అందుకని ఇక్కడికి పలసరికి తీసుకొని వచ్చాము. ఇంతేకాదు ఇక్కడ 100 మంది పిల్లకాయలు చదువుకుంటూ వాళ్ళకి చాలా సర్వీస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు సేవా కార్యక్రమాల్లో ఇట్లాంటి కార్యక్రమాలు చేసిన దానికి వాళ్ళకి మనకు సహాయం చేసినట్టు ఉంటుంది. ఆ దేవుడు కూడా మనకి అన్ని విధాల సహాయ సహకారం అందిస్తాడు. ఆ విధంగా ఇక్కడికి వచ్చింది, ఇక్కడ సరుకులు ఇచ్చిన దానికి రాజగోపాల్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేస్తున్నాను. స్మైల్ వాకర్స్ అసోసియేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.